తెలంగాణలో చెయ్యిపాటోలు అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చినోళ్లకు కరెంటు ఫ్రీ అంటే ఏమో అనుకున్నాం కానీ గా పథకంతోని చాలా మందికి కరెంటు బిల్లుల కష్టాలు తప్పినాయి పోన్రి. బీద బిక్కోళ్ళందరూ జీరో బిల్లులతోని చాలా సంబరంగా ఉన్నారు. అయితే కొందరికి కరెంటు బిల్లుల కష్టాలు తప్పినాయి అనుకుంటే ఆడాడ కొత్త కష్టాలు షురువైనాయి కదా. మరి గా ముచ్చటేందో చూసేద్దాం నడువుర్రి. జీరో బిల్లులతోని సంబురపడాలనో ఊకూకే కరెంటు పోతుందని బాధపడాలనో అర్థమైతలేదట చాలా మందికి. అవు మరి రాష్ట్ర రాజధానిల్నే ఎప్పుడు ఏడ కరెంటు పోతుందో తెలియదు. నిన్న కూడా పట్నంలో మాసప్ ట్యాంక్ కాడ ఏం తక్కువ 9 గంటలు పోయిందట కరెంటు. ఇదేందయ్యా అని అధికారులను అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది, జర ఓపిక పట్టుండ్రి, మేం మీ కరెంట్ ఇచ్చే పనులనే ఉన్నాం అని రాత్రంతా చీకట్లనే ఉంచిండ్రట. ఇక పట్నంలోనే కరెంటు కష్టాలు గీ తీరుగుంటే ఎట్లా? చెయ్యిపాటోల ఏలువడి గింత సక్కదనం ఉన్నదని కారుపాటి ఎమ్మెల్యే హరీష్ రావు సారు పిట్టెగూట్లే కారడ్డమాడిండు. పోయిన నెలలో కూడా జగిత్యాల జిల్లాల ఒకతాన గిట్లనే కరెంటు పోతే గా కరెంటు పోనికి కారణం ఒక తొండ అని తేలిందట. అదేదో ప్రతిపచ్చ పూల తొండున్నట్టున్నది. ఉత్తగా చెయ్యిపాటోలను బద్నాం చేసనికి ట్రాన్స్ఫార్మర్ మీదకు దుంకి పానత్యాగం చేసిందని కామెంట్లు పెట్టిండ్రు చాలా మంది. ఇక వారం కింద మంచిర్యాల జిల్లాలున్న మాతా శిశు కేంద్రంలో కూడా రాత్రి 2-3 గంటలు కరెంటు పోయి పిల్లల తల్లులు బగ్గనే అవస్థలు పడ్డరు. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు, జనరేటర్ సౌకర్యం లేదు. ఇక కరెంటు కష్టాలు జనాలకు దావఖాన్లకే కాదుల్లో ఎంఆర్ఓ ఆఫీసులను కూడా చుట్టుముట్టినాయి. మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు కాడ భూముల రిజిస్ట్రేషన్లు చేద్దామని చూస్తే పొద్దుగల 11 నుంచి 1 గంట దాకా ఏం తక్కువ 15 సార్ల కరెంటు అచ్చుకుంటా పోయిందట. ఇక అచ్చినోళ్ళు చీకట్లనే కాగితాలు పట్టుకొని కరెంటు కోసం ఎదురు చూసిండ్రట. ఇక ఊళ్ళల్లో కూడా కరెంటు కష్టాలు బగ్గనే ఉన్నాయట. ఎండాకాలంలో కరెంటు కష్టాలున్నాయంటే ఏమో అనుకోవచ్చు గాని గీ ఆనాకాలంలో గీ తీరు ఉండుడేందని అందరు గరం అవుతున్నారు. ఇక కరెంటు గురించి అందరూ గింత తిప్పల పడుతుంటే మేం బరాబర్ కరెంట్ ఇస్తున్నాం, ప్రతిపచ్చపోళ్ళు కావాలనే బట్టగాల్చి మీదెత్తున్నారని చెయ్యిపాటోళ్ళు అంటున్నారు. అయ్యా సర్కారోళ్ళు ఊకూకే కరెంటు పోతే కరెంటు వాడకం కూడా తక్కువ అవుతుంది. ఆయంత కరెంటు వాడకం తక్కువ అయితే అందరికి 200 యూనిట్ల లోపత్తే అందరికి జీరో బిల్లులు కొట్టాలే, మళ్ళా అది కూడా మీకే పరేషాను చూసుకోండి సార్లు అని అంటున్నారు ఇంకొందరు. పబ్లిక్ ఏ టైం ఎట్లనో మీరైతే ఛార్జింగ్ లైట్లు క్యాండిల్లు ఎప్పటికీ అందుబాటులో పెట్టుకోండి ఏమంటున్నాం.